Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 50 closing with target 23,868. All time high దగ్గర ఉంది Nifty 147 points gain అయింది. Bank Nifty 52,870 264 points gain అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రజెక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ మార్నింగ్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. నిన్న మనం స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, దాని హై బ్రేక్ అయితే మనం పొజిషన్ తీసుకుందాం అనుకున్నాము. కానీ మార్కెట్ ఓపెనింగ్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇక్కడ ఒక యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. దీని హైలో ఎంట్రీ ఇచ్చిన 100 పాయింట్స్ ఈజీగా గెయిన్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఈజీగా 200 పాయింట్స్ పైన గెయిన్ చేయవచ్చు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రూ ట్రేడ్స్ వేసాను. ఒకటేమో సెల్లింగ్ వైపు ట్రేడ్ వేసాను, నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఇంకోటేమో ఎక్స్పైరీ స్ట్రాటజీ చేశాను, దాంట్లో కూడా 13,000 దాకా లాస్ వచ్చింది. డైరెక్షనల్ ట్రెండ్లో 3,000 దాకా లాస్ వచ్చింది. సో నేను అందరితో ట్రేడ్ ఆపేసాను, నేను ట్రేడ్ చేయలేదు. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మిడ్లో క్లోజింగ్ ఇచ్చింది. ఒక ఇన్సైడ్ క్యాండిల్. నిన్న మనం ఏమనుకున్నాం, మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇన్సైడ్ క్యాండిల్ పడుతుంది అని చెప్పాం. కానీ ఇక్కడ ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కూడా ఇన్సైడ్ క్యాండిల్ పడింది. సో మార్కెట్లో మూమెంట్ ఇవ్వలేదు. సో రేపు వచ్చేతలకి ఏమైందంటే డే హై కానీ డే లో కానీ ఎటువైపు బ్రేక్ అయితే అటు సైడ్ మార్కెట్ డైరెక్షనల్ ఉండే ఛాన్సెస్ ఉంది. ప్యూర్లీ రేపు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్గా 15 minutes టైం ఫ్రేమ్లో అయితే సింపుల్ ట్రేడ్ తీసుకోవాలంటే సింగ్ హై బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోండి, లేదంటే సింగ్ లో బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోండి. ఈ మధ్యలో మార్కెట్ 90% రేంజ్ బౌండ్ ఛాన్సెస్ ఉండేది. ఫ్లాట్ ఓపెన్ అయితే రేంజ్ బౌండ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇస్తాము. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా ఒక ప్యాటర్న్ ఫామ్ అయితే అప్ సైడ్ బై చేస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. సపోర్ట్ వచ్చేతలకి 52,500, రెసిస్టెన్స్ వచ్చేతలకి 53,000. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. స్ట్రాంగ్ క్యాండిల్ బట్టి కన్సల్టేట్ అయ్యి పైకి వెళ్ళింది. ఇంకా ట్రైలింగ్ చేసుకున్న కొద్దీ వన్ సైడ్ 200 పాయింట్స్ పైన మూమెంట్ ఇచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. సో నిఫ్టీ ఈరోజు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే చేసిందో రేపు నిఫ్టీ అలాగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. నిఫ్టీ కానీ ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హైగన్ బ్రేక్ అయితే మళ్ళీ ఇంకొక గ్రీన్ క్యాండిల్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ సేమ్ ఈ రోజులాగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి రివర్స్ అయ్యి ఒక యూ ప్యాటర్న్ ఫామ్ అయితే మళ్ళీ దానిపైన ఎంట్రీ ఇవ్వండి. అంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్, చిన్న క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉండేది. గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్యాండిల్ పడేది, ఇన్సైడ్ క్యాండిల్. ఎగ్జాక్ట్గా 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే బై పొజిషన్ తీసుకుంటాం. కానీ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళి ఒక యూ ప్యాటర్న్ టైప్లో ఫామ్ చేసి ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాము. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ ఫర్ రీటెస్ట్. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రీటెస్ట్ ట్రేడ్ తీసుకోండి. స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మాత్రం ఒక డే హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇన్సైడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఫుల్ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేతలకి 23,900, సపోర్ట్ వచ్చేతలకి 23,800. ప్రైస్ మాత్రం 23,850 పైన ఉంటే మాత్రం దీన్ని సపోర్ట్ కింద తీసుకోండి. ఒకవేళ 23,850 కింద మాత్రం ప్రైస్ ఓపెన్ అయితే మాత్రం దాన్ని రెసిస్టెన్స్గా తీసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.